హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. రాజ్కుమార్ సార్ కూడా మనతో ఉన్నారు. సో ఇవాళ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2026కి సంబంధించి సూపర్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. 3 బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద 4th బ్యాచ్. ఎప్పుడంటే నెక్స్ట్ సండే నుంచేనండి. అంటే మనకి మే 18th సండే రోజున సెమినార్ ఉంటుంది. మండే నుంచి అంటే మే 19th నుంచి మనకి క్లాసెస్ ఉంటాయి. సో నౌ లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఈ సండే నుంచి. దిస్ ఈజ్ సూపర్ లాంగ్ టర్మ్ అండి. అంటే ఇప్పుడు మనకి 2025కి సంబంధించిన క్యాలెండర్ ఇచ్చారు మనకి. సో ఆ 2025కి సంబంధించినటువంటి సిజిఎల్ ఎగ్జామినేషన్ ఆగస్టు 13th నుంచి ఉంది. ఓకే, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంటే 2025కి సంబంధించినవి ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా అయిపోతాయి. ఈలోపు మళ్ళీ మనము 2026 క్యాలెండర్ని అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 2026 క్యాలెండర్. సో మీరు ఎస్ఎస్సి సిజిఎల్లో అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదంటే ప్రివెంటివ్ ఆఫీసర్ కానీ ఎగ్జామినర్ కానీ ఇలాంటి ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ క్రాక్ చేయాలంటే మాత్రము యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరు ప్రిపేర్ అవుతారండి క్యాలెండర్ వచ్చిన తర్వాత. బట్ ఫస్ట్ అటెంప్ట్లో ఒక మంచి టాప్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే మాత్రం యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. దానికి సూపర్ లాంగ్ టర్మ్ అనేది దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే యూ విల్ హ్యావ్ యాంపుల్ టైం అండి, చాలా టైం ఉంటుంది. ఆల్మోస్ట్ 9 months నుంచి 1 year టైం ఉంటుంది. సో ఎందుకంటే ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామినేషన్ క్రాక్ చేసి మంచి ఎగ్జిక్యూటివ్ తెచ్చుకోవాలంటే మాత్రం ఇట్ టేక్స్ మినిమం 9 months to 1 year ప్రిపరేషన్ అవసరం అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ రైట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ కూడా మనకి ఒకే రోజు స్టార్ట్ అవుతాయండి. సో ఆన్లైన్ కూడా మనకి లైవ్ ఉంటుంది. ఓకే, ఒక్కసారి బ్యాచ్ డీటెయిల్స్ చూద్దామండి. సో మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2026 మనకి Tier 1 ఫుల్ కోర్స్ అండి. 6 months వ్యాలిడిటీ, 12 months వ్యాలిడిటీ రెండు ఉంటాయండి మనకి. సో మనకి మన రిజల్ట్స్ వెన్ దేర్ ఆర్ సో మెనీ కోచింగ్ సెంటర్స్ అక్రాస్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ తెలుగు స్టేట్స్, వై యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అంటే బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ అండి. నో వన్ ఎల్స్ హ్యాస్ గాట్ ద రిజల్ట్స్ వీ హ్యావ్ గాట్ అండి. ఎందుకంటే మనకి మీరు ఇక్కడ చూడొచ్చు, ఎవ్రీ ఇయరు మనకు వచ్చేటువంటి సెలెక్షన్స్లో అంటే సదరన్ రీజియన్ నుంచి మనకు వచ్చేటువంటి సెలెక్షన్స్లో మినిమం 10% సెలెక్షన్స్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఉంటాయండి. ఓకే, సో మనకి ఇంత సక్సెస్ రేట్ అనేది మనకి మరెక్కడ కానీ మరి ఏ ఇన్స్టిట్యూట్కి కానీ ఉండదు. ఓకే, దట్ అనదర్ రీజన్ ఏంటంటే అవర్స్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా విచ్ ఈస్ dedicated for SSC. We don't have any other courses, we don't have any other branches. We have just got only one course, that is SSC related exams. Okay, and we have just got only one branch, that is Dilshuk Nagar branch. Okay, so that is the specialty of our institute andi. So next మనకి ఇది జస్ట్ కొద్ది రోజుల క్రితము ఎస్ఎస్సి ఇచ్చినటువంటి రివైజ్డ్ క్యాలెండర్ అండి. 2025-26కి సంబంధించి అంటే 26 జాన్ ఫెబ్రవరికే ఉందండి. సో ఈలోపు మనకి బై ద ఎండ్ ఆఫ్ ది అంటే నవంబర్ డిసెంబర్ కల్లా నెక్స్ట్ 26 క్యాలెండర్ కూడా వచ్చేస్తుందండి మనకి. సో దీని ప్రకారం చూస్తే మనకి ఆగస్ట్లో Tier 1 ఎగ్జామినేషన్ ఉందండి. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 Tier 1 ఎగ్జామినేషన్ ఆగస్ట్లో ఉంది. తర్వాత వచ్చి సిహెచ్ఎస్ఎల్ అనేది మీకు నెక్స్ట్ సెప్టెంబర్లో ఉంది. సో ఇది క్యాలెండర్. సో నెక్స్ట్ ఈ కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు 1200+ అవర్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటుందండి. ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ సాలిడ్ కోచింగ్. 1200+ అవర్స్ అంటే ఇంకా మీరు యూ కెన్ ఇమాజిన్ అంటే ఎంత డెప్త్ వస్తుంది సబ్జెక్టు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో 1200+ అవర్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటుంది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్. సో నెక్స్ట్ మీకు 100% లైవ్ ఉంటుందండి. క్వాంటు, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ అన్ని సబ్జెక్టులు కూడా మీకు 100% లైవ్ ఉంటాయి. మీకు 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుందండి. సో కమింగ్ టు ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ నేను చెప్తానండి. తర్వాత వచ్చి ప్యూర్ మ్యాథ్స్ అథమెటిక్ రాజ్కుమార్ సార్ చెప్తారు. రీజనింగ్ కళ్యాణ్ సార్ చెప్తారు. తర్వాత జిఎస్కి వీ హ్యావ్ గాట్ ఏ టీమ్ ఆఫ్ 6 to 7 experienced, highly experienced faculty members. This is all about
about our faculty. Okay, next coming to ఆఫ్లైన్లో మనకి 5 months 7 months 12 months ఇలా 3 different validities 3 different plans ఉంటాయండి. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఫ్రీ సెమినార్ అండి మనకి ఈ సండే అంటే May 18th సండే మార్నింగ్ 10:30కి యూట్యూబ్ లైవ్ ఉంటుంది, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఉంటుందండి. సో ఫ్రీ సెమినార్ ఉంటుంది. సో ఈ సెమినారు నేను రాస్కుమార్ సార్ తీసుకుంటాం. ఈ సెమినార్ కనుక మీరు కనుక అటెండ్ అయితే యూ విల్ గెట్ కంప్లీట్ పిక్చర్ అబౌట్ ఎస్ఎస్సి. అంటే ఎస్ఎస్సిలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి సిలబస్ ఏముంటుంది, అంటే మనకి అంటే లైక్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, సో ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ ద సెమినార్ అండి. ఓకే, సో మీరు ఆ సెమినార్ అటెండ్ అయితే మీకు కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది ఎస్ఎస్సి గురించి. ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ ఎలా ఉంటుంది, సో ఏ పోస్టులు ఉంటాయి, సో వాటి కెరీర్ గ్రోత్ ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ దట్ అండి. సో తర్వాత వచ్చి మనకి సండే రోజు 18th రోజు సెమినార్ అయిపోతే 19th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు 3 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయండి 19, 20, 21. సో మీరు ఈ 3 days యూట్యూబ్లో ఉంటుంది, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. సో మీరు ఈ 3 days సండే సెమినార్ చూడండి, తర్వాత 3 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఈ 3 days కూడా ఫ్రీ డెమో క్లాసెస్ చూసి క్వాలిటీ చెక్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఎంక్వైరీ చేసి 100% ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపిస్తేనే మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చండి. సో మీకు డైలీ 5 to 6 hours ఆఫ్ క్లాసెస్ ఉంటుంది. మీకు 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుందండి. సో 1200+ hours ఆఫ్ టీచింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ కూడా ఉంటుందండి. మీకు ఓన్లీ మ్యాథ్స్, ఓన్లీ ఇంగ్లీష్ అలా కావాలన్నా తీసుకోవచ్చు. సో మంది ఎవరెస్ట్ ఇంపాక్ట్ అనే యాప్ ఉంటుందండి. ఎవరెస్ట్ ఇంపాక్ట్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే అంటే మన ఆన్లైన్ కోర్సెస్ యొక్క మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందులో ఉంటుందండి. ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. అందులో కూడా మీకు చాలా ఫ్రీ కంటెంట్ ఉంటుంది. హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కావచ్చు, ఇలా చాలా డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, క్విజెస్, చాలా ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, పబ్లిక్ ఛానల్, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇదండి బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్. నవ్ ఐ రిక్వెస్ట్ రాస్కుమార్ సార్. బ్యాచ్ డీటెయిల్స్ గురించి సార్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రెగ్యులర్ బ్యాచ్తో పాటు యాక్చువల్గా మనకి ఆన్లైన్లో ఐఆర్పిఎల్ అని ఒక ఇంటెన్సివ్ రివిజన్ ప్రీమియర్ లీగ్ అని ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందండి. అవి కంప్లీట్ రివిజన్ కోసం. సో ఎవరైతే కోర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో ఇది వాళ్ళకి అంటే 2 weeks బ్యాక్ స్టార్ట్ అయింది. వాళ్ళకి జస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంకా జరుగుతుంది. ఇంకా రీసెంట్గానే ఉన్నాం కాబట్టి మనకి ఎగ్జామ్ కూడా ఎలాగో ఆగస్ట్ వరకు పోస్ట్పోన్ అయింది కాబట్టి చాలా చాలా మంచి ఛాన్స్. ఎవరైతే సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు, మీ స్కోర్స్ కనుక బిలో 40 కనుక వస్తున్నాయి, 30కి 40కి మధ్యలో కనుక ఉన్నాయి, మీ స్కోరు 50 out of 50 మీరు స్కోర్ చేయాలనుకుంటే మాత్రం ఐఆర్పిఎల్ అనేది డెఫినెట్గా బెస్ట్ అవుతుందండి. అందులో ఈచ్ టాపిక్ నుంచి చాలా అంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ రివిజన్ పర్పస్ కనుక చూస్తున్నట్టయితే మాత్రం ఐఆర్పిఎల్ బ్యాచ్ అయితే జరుగుతూ ఉంది. సో అది మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్, మన ఈ బ్యాచ్ గురించి కనుక చూస్తే సో ఇది 2026 టార్గెట్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ మనకి ఆగస్టులోనే ఉంటుంది కాబట్టి ఆగస్ట్కి మనకి సిలబస్ అయితే కంప్లీట్ అవ్వదు. కాబట్టి 2026 ఎవరైతే టార్గెట్ చేసుకుని ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ఈ బ్యాచ్ అనేది డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇంకా లేట్ చేసే కొద్దీ కష్టం అవుతుందండి. ఇప్పుడైతే మనకి క్యాలెండర్ రివైజ్ అవ్వడం వల్ల ఎగ్జామ్ ఆగస్టులో ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్టులో ఉండకపోవచ్చు, ఎగ్జామ్ ఇంకా త్వరగానే ఉండొచ్చు. ఒకవేళ మే ఆర్ జూన్లో కనుక ఉంది అనుకోండి, సో 2026 ఎగ్జామ్ మనకు 1 year టైం ఉంటుంది. సో 1 year అంటే సిలబస్ కంప్లీట్ చేసుకొని మనం మాక్ టెస్టులు రాసి రివైజ్ చేసి, సో 1 year అనేది డెఫినెట్గా సరిపోతుంది. సో మీరు ఇంకా 2026కి ఇప్పుడే ఎందుకు తర్వాత జాయిన్ అవుదామని మాత్రం అనుకోవద్దు. ఎవరైతే సఫిషియంట్ టైం అంటే 1 year ముందు నుంచి ప్రిపేర్ అవుతారో వాళ్ళు క్రాక్ చేయడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా సార్ చెప్పడం జరిగింది. ఇది ఒక్కసారి మళ్ళీ చూడండి. అడ్మిషన్కి ముందు అంటే మనం ఖచ్చితంగా జాబ్ సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. యూ నీడ్ టు బి రియల్లీ ప్యాషనెట్ అబౌట్ యువర్ గోల్. You should be ready to work minimum 10 to 12 hours. Practice is a secret mantra of your success.
ఇది 50 to 60 మాక్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. ఇది అంటే 2025 వాళ్ళకి. బట్ 2026 టార్గెట్ చేస్తే మాత్రం దీని ముందు ఇంకొక టూల్ పెట్టుకోవచ్చండి. అంటే 250 నుంచి 260 మాక్ టెస్ట్ కనుకుంటే అది మీకు చాలా 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 హెల్ప్ అవుతున్నాయి. యూ నీడ్ నాట్ బీ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ బట్ పర్సిస్టెంట్ ఇన్ యువర్ అప్రోచ్. సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ మోర్ దాన్ ఏ ఇయర్. కాబట్టి 2026 మీరు టార్గెట్ అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. యూ షుడ్ నాట్ గివ్ అప్, షుడ్ బి రెసిలియంట్. ఇంగ్లీష్ అండ్ జిఎస్ ఆర్ గేమ్ చేంజర్స్. రీసెంట్ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే ఇంగ్లీష్లో 135 మార్క్స్కి, నెక్స్ట్ అలాగే జిఎస్ ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో 22కి ముందు జిఎస్కి టైర్ 2 వెయిటేజ్ ఉండేది కాదు. బట్ అలాంటిది ఇప్పుడు 75 మార్క్స్ జిఎస్లో వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఎస్ఎస్సి గురించి కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అలాగే జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, నెక్స్ట్ సిలబస్, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్, కట్ ఆఫ్స్, శాలరీ, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఎస్సికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు సండే సెమినార్లో 10:30కి అండి. సండే 18th May సండే 10:30కి. మీకు రెగ్యులర్ క్లాసెస్ వచ్చి 19th మండే నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో డీటెయిల్స్ మళ్ళీ ఎస్ఎస్సి గురించి వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే సండే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సండే కలుద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్.